బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పెట్టుబడులపైన సత్ఫలితాలు ఇస్తున్నాయి కూటమి ప్రయత్నాలు. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 15 కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆయన ఆమోద ముద్ర వేశారు. కొత్త పెట్టుబడుల ద్వారా కూడా సుమారుగా 19,580 ఉద్యోగాలు సృష్టించబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇక 3 నెలల్లోనే ఆర్సెల్ఆర్ మిట్టల్ బీపీసీఎల్ ప్రాజెక్టులకి శంకుస్థాపన కూడా జరగబోతోంది. ఇక దావోస్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక డీపీ వరల్డ్, ఏపీ ముల్లార్ మార్క్ కంపెనీలు ముందుకు వచ్చాయి. సంప్రదించాల్సిన అధికారులు ఆదేశించారు. ఇక ఇప్పటివరకే ఎస్ఐపిబి ద్వారా 3 లక్షల కోట్లు పెట్టుబడులు దాటిపోయాయి. కొత్త పెట్టుబడుల ద్వారా ఏపీలో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబోతున్నామని తెలుస్తోంది. ఇక 7 నెలల్లోనే 3 సార్లు సమావేశమైంది ఎస్ఐపిబి. ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్నోవేటివ్ ప్రమోషన్ బోర్డ్. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు భేటీ అయింది. మొదటి భేటీలో సుమారుగా 83,987 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. దానికి సంబంధించి అప్రూవల్స్ దొరికాయి. ఇక రెండవసారి ఎస్ఐపిబిలో 182,162 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇక 3వసారి అంటే ఈ రోజు ఎస్ఐపిబి సమావేశంలో 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసింది. మొత్తం మీద 15 ప్రాజెక్టులకి ఈరోజు ఆమోద ముద్ర వేశారు. దాని ద్వారా సుమారుగా 19,580 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయి. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నుంచి ఈ 3 ఎస్ఐపిబిల ద్వారా 3,12,576 మందికి ఉద్యోగ అవకాశాలు, మొత్తం మీద 3,10,925 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు మరిన్ని అప్డేట్స్. కృష్ణమోహన్, ఈ 3 ఎస్ఐపిబి సమావేశాల ద్వారా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, ఎటువంటి పెట్టుబడులకి ఆకర్షిస్తోంది కూటమి ప్రభుత్వం, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే ఈరోజు కూడా 3వ ఎస్ఐబి మీటింగ్ అయితే క్లియర్ అయింది. అయితే ఈరోజు జరిగిన ఎస్ఐబిలో కూడా చాలా కీలకమైన పరిణామాలకు సంబంధించిన వ్యవహారాలే సో 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా చాలా కీలకమైన పరిణామాలను ఈరోజు ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. దాదాపుగా 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకి 15 కంపెనీలకి ఆమోదం తెలుపుతూ 44,778 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులకు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన పరిస్థితి అవుతుంది. తద్వారా 19,000 అంటే దాదాపుగా 20,000 ఉద్యోగాల అవకాశం. గతంలో జరిగిన 2 ఎస్ఐబిలతో కలుపుకుంటే, ఈ ఎస్ఐబితో కలుపుకుంటే దాదాపుగా 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ 3 నెలల్లో ఆర్ఎస్ఎల్, తర్వాత మిట్టర్ స్టైలు, బీపీఎస్ఎల్ వంటి భారీ పరిశ్రమలకు కూడా శంకుస్థాపన జరిగిన పరిస్థితి అయితే ఉంది. అల్లూరు జిల్లాలో 2,300 మెగావాట్లతో ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఇది నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్రారంభించబోతుంది. దీనికి 14,328 కోట్ల రూపాయలతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎస్ఐపికి అన్నమయ్య జిల్లాలో స్టంప్ స్టోరేజ్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేస్తుంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఈ వ్యవహారానికి సంబంధించిన 10,300 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు ప్రతిపాదన మేల్ సంస్థ నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే కనుక. ఇక అనంతపురం సత్యసాయి జిల్లాలో దాదాపుగా 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుకు యాస్పరి లిమిటెడ్కు ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. 972 కోట్ల రూపాయలతో అదే అనంతపురం జిల్లాలో అనంతపూర్ రెన్యూవల్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపిన పరిస్థితి. 1,163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లా కడప రెన్యూవల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు కూడా ఈరోజు ఆమోదం తెలిపారు. 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు కూడా ఎకోరెన్ సంస్థకు ప్రతిపాదన ఆమోదంకి ఎస్ఐబి ఈరోజు ప్రతిపాదన ఆమోదించింది ఎస్ఐపిబి. తర్వాత కర్నూలు జిల్లాలో 4,435 కోట్ల రూపాయలతో అయానా రెన్యూవల్ పవర్ లిమిటెడ్కు ఆమోదం తెలిపింది. మరోవైపు యాంపీ సంస్థ 3,114 కోట్లతో ఏర్పాటు చేయడానికి కూడా 375 మెగావాట్ల విద్యుత్ సంస్థకు ఆమోదం తెలిపింది. అలాగే 3,456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఈఎల్బి ప్రతిపాదన కూడా
ఈరోజు ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. 2000 కోట్ల రూపాయలతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటా పవర్ కూడా ముందుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి కూడా ఆమోదం తెలిపారు. అలాగే కాకినాడలో ఫెర్టిఫైర్స్ ప్లాంట్ విస్తరణకు కూడా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా వాళ్ళకు కూడా ఆమోదం తెలిపిన అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. 1,135 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఏబి మరోవైపు ఆమోదం తెలిపిన పరిస్థితి. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా అలెప్కు 305 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తర్వాత కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యువల్ క్లస్టర్లో కూడా ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు ఎస్ఏబి ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. పెట్టుబడులు త్వరగా గ్రాంట్ అయ్యాలి, అధికారులకు ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. దావోస్లో ఆసక్తి చూపిన డిపి వరల్డ్, తర్వాత ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలకు కూడా సంప్రదింపులు జరియాలనేది చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఈ 3 ఎస్ఏబీలు అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 3,000 మందికి ఉద్యోగాలు అవకాశం కల్పించే దిశగా, ఆ దిశగా దాదాపుగా 3.5 లక్ష కోట్లకి పెట్టుబడులు అంటే ఈరోజు అంతకుముందు 2 ఎస్ఏబీలకు సంబంధించి దాదాపుగా 3.5 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వాలు ఆమోదం చేస్తున్న పరిస్థితి. వివిధ సంస్థలు భారీగా ఆంధ్రప్రదేశ్లకి రాబోతున్నాయి. దానికి సంబంధించిన ట్రాకింగ్ అంటే దానికి ఎక్కడ లైసెన్స్ కావాలి, ఎక్కడ భూములు కావాలి, దానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు ఎక్కడికక్కడ ఆహారం మీద దృష్టి పెట్టాలి అనేది ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు అధికారులకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే రాబోయే మరి 2-3 నెలల్లోనే అమరావతి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ప్రధానంగా రాయలసీమలో అనంతపురం, కర్నూలు వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు బేసిక్గా అనంతపురంలో మనం అనుకోకుండా వ్యూహాత్మకంగా ఎక్కువగా అక్కడ సంస్థలు మెగా పవర్స్ కావచ్చు, లేకపోతే పవర్ ప్లాంట్స్ కావచ్చు, చాలా పవర్ ప్లాంట్స్ అనంతపురం జిల్లా వైపు చూస్తున్నాయి. మరోవైపు కర్నూలు లాంటి డాట్ ఏరియాలో కూడా అక్కడ ఎక్కువగా ఒకే దగ్గర సర్టిఫైడ్ గా సెంట్రలైజ్డ్ గా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, కంపెనీ పెట్టుబడులు సెంట్రలైజ్డ్ గా ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేయకుండా డైవర్సిఫై చేయడం చాలా కొత్త ఆలోచనగా ఉంది. సో ఆ డైవర్సిఫై చేసేటువంటి దానిలో భాగంగా ఏ జిల్లాకి ఎటువంటి కంపెనీస్ పోతున్నాయి, ఎంత మొత్తంలో అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది? అంటే బేసిక్గా అంటే గతంలో జరిగిన వ్యవహారాలు మనం చూసాం. అయితే ఇప్పుడు ఈసారి కొంత ప్లాన్డ్గానే ప్రభుత్వాలు వ్యవహారాలను కూడా నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. దీంట్లో అందులో ప్రధానమైన కారణం ఒకటి, రాయలసీమ ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయనే నేపథ్యంలోనే రాయలసీమ, కడప, అనంతపురం, కర్నూలు 3 ప్రాంతాల్లో కూడా మెగా పవర్ ప్లాంట్లు, తర్వాత పవన్ ప్లాంట్లు, తర్వాత పవర్ సంబంధించిన ప్లాంట్స్ అన్నీ కూడా అటువైపుకి కొంత అనుమతిస్తున్నారు. కాకినాడ వైపు లాంటి ప్రాంతాల్లో ఫర్టిలైజర్స్, తర్వాత వాటికి సంబంధించిన వ్యవహారాలను జరుపుతున్నారు. మరోవైపు రాయపట్నం, కృష్ణపట్నం పోర్టు, రాయపట్నం వీటన్నిటికి సంబంధించి బీసీఎల్, హెచ్పి లాంటి కంపెనీలు అక్కడికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు వైజాగ్ లాంటిలో కొంత ఐటీ టెక్నికల్ ఆ సందర్భంగా కొప్పర్తి లాంటి ప్రాంతాలన్నింటిలో కూడా అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయా ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా కొన్ని పరిశ్రమలను తీసుకురాగలిగితే బేసిక్గా మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు. మీ ఏ ప్రాంతాల్లో మీకు ఏం కావాలో అడగండి, నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ లోపల అక్కడున్న పరిస్థితులు, ఆ ప్రాంతాలకి ఏ కర్మాగారాలు అయితే బాగుంటాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ జిల్లాల్లో, ఆ భూములు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, వాటి అన్నిటి మీద కూడా మీరు ముందుగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుని నా దగ్గరికి రండి అనేది ఆయన పదే చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక మాస్టర్ ప్లాన్ చేసుకున్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అంటే కేవలం అన్ని అమరావతిలోనో లేకపోతే అన్ని వేరే రాయలసీమ ప్రాంతంలోనో మిగతా అన్ని కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ పెడితే గతంలో వచ్చిన సమస్యలు, ఇప్పుడు హైదరాబాద్లో చూసిన సమస్యలు తిరిగి మనం కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితులు కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని ప్రాంతాల్లో, గతంలో అనంతపురం జిల్లాకి ఎవరు పోయేవాళ్ళు కాదు. అనంతపురం జిల్లాలో ఇప్పుడు కియా లాంటి సంస్థలు వచ్చిన తర్వాత వరుసగా అక్కడ ఇప్పుడు చాలామంది అటువైపు చూస్తున్నారు. కర్నూలు లాంటి సంస్థల్లో కూడా ఎలక్ట్రానిక్స్ వస్తువులు వాళ్ళందరూ కూడా మేము అక్కడికి వెళ్తాం. కొప్పర్తి లాంటి ప్రాంతాల్లో కూడా స్థలాలకి మేము వెళ్ళడానికి సిద్ధం అని చెప్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులన్నిటి మీద ప్రభుత్వం కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వ్యవహారాన్ని అంతా కూడా నడిపే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆయా జిల్లాల మంత్రులతో కూడా ఆయన క్లియర్గా ఒకటే మాట చెప్తున్నారు. ముందుగా మీరు అసలు మీ ప్రాంతంలో భూమి ఎంత ఉంది, మీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయా, ఆ ప్రాంతాలకి ఏమాత్రం అనువుగా ఈ వ్యవహార శైలి ఉంది, అక్కడ ఏ ప్లాంట్లు అక్కడికి వస్తే మీకు ఈజీగా ఉంటుంది, అట్లాంటి అంశాల
నిబద్ధతలతో అట్లాంటి ఫైల్స్ మీరు ఆ ప్రాజెక్టులను రెడీ చేసుకుని ముందు నా దగ్గరికి రండి అనేది ముఖ్యమంత్రి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆ దిశగానే ఇప్పుడు 3 ఎస్ఐబీలు జరిగినప్పుడు కూడా ఈ 3 ఎస్ఐబీలు కలిపితే ఇప్పుడు దాదాపుగా 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాతిపదికనలో ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇవి ఇంకా వర్కౌట్ అవుతారా లేదా అంటే కొంత టైం పడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రతిపాదనలకు కావచ్చు లేకపోతే వీటన్నిటికి కూడా అనుమతులు అయితే ప్రభుత్వం చాలా క్లియర్గా ఇచ్చేసుకుంటూ వెళ్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అధికారులు కూడా ఒక మాట చెప్తుంది, మీరు ఎక్కడ కూడా వస్తున్న ఫ్యాక్టరీలు కావచ్చు వచ్చిన కంపెనీలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మీరే దగ్గరుండి వాళ్ళకి ఏం కావాలి, మీకు పవర్ కావాలా, వాటర్ కావాలా, ఇంకోటి కావాలా, భూములు కావాలా, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళి మీరు వాటన్నిటిని మీరే వాళ్ళకి పర్మిషన్స్ అందించే ప్రయత్నం చేస్తే త్వరగా ముందుకు వస్తాయి. లేకపోతే గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులే ఇప్పుడు కూడా జరిగే పరిస్థితులు ఉంటాయనేది ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద 7 నెలల కాలంలోనే 3 సార్లు SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి సుమారుగా 3,10,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదముద్ర వేయడమే కాకుండా 3,17,000 ఉద్యోగాలను కూడా క్రియేట్ చేయబోతున్నామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. సో 3 సార్లు సమావేశమైంది. ఈరోజు సమావేశంలో సుమారుగా 44,000 అంటే అటు ఇటుగా 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదముద్ర వేసి సుమారుగా 19,000 ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఇన్ఫాక్ట్ చాలా దూరదృష్టితో ముందు భవిష్యత్తు కార్యాచరణని ముందుగానే రూపొందించుకొని డైవర్సిఫై చేస్తున్నారు. అంటే కేవలం ఒక ప్రాంతంలో ఒకే చోట పెట్టుబడులు కాకుండా వివిధ జిల్లాల వారీగా ఈ పెట్టుబడులను ఆకర్షిస్తూ వివిధ జిల్లాల్లో ఈ పెట్టుబడులు పెట్టించి అక్కడి వారికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. చాలా గొప్ప ఇనిషియేటివ్తో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఈ విషయాలు చూస్తే మనకు అర్థమవుతాం. చూద్దాం మరి దీనికి సంబంధించి పర్యవసానం ఎలా ఉండబోతాయి, వారికి ట్రాకింగ్ చేసి కంపెనీలకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, కంపెనీలకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి, అన్నీ కూడా అధికారులకి మంత్రులకి బాధ్యతలు అప్పచెప్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. చూద్దాం మరి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ముందుకు వెళ్తాయి, ఏ రకంగా వాటికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్నారనేది.